విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఏపీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ సభ్యులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 నెలలుగా కాంట్రాక్టర్ రెన్యువల్ చేయలేదని, అదేవిధంగా జీతాలు కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాండి. ఈ రోజు విజయనగరం కలెక్టర్ ఆఫీస్ కింద చేతను రావడం జరిగిందంటే గత 3 నెలలుగా మా కాంట్రాక్ట్ రెన్యువల్ చేయలేదు, అదే మాదిరిగా మాకు జీతాలు కూడా చెల్లించలేదు. కావున ఈ రోజు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ప్రాజెక్టు డైరెక్టర్ పీడి మేడం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం కోసం ఈ కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. జిల్లాలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామ పంచాయతీల నుంచి మా కడుపు మంట ఎవరు తీర్చట్లేదనే ఆవేదనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్ని టార్గెట్లు ఇచ్చినా మేము విపరీతమైన టార్గెట్లు మా మీద బలవంతంగా రుద్దినప్పటికి కూడా మేము ప్రతి ఒక్క టార్గెట్ ను కూడా తూచా తప్పకుండా పాటిస్తూ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మా డిపార్ట్మెంట్ లో చేస్తున్న ఏ ఒక్కరికి కూడా టార్గెట్లు లేవు. ఒక క్షేత్రస్థాయికి మాత్రమే టార్గెట్. ఎందుచేతనంటే అంత చిన్న చూపు చూసి అంత తక్కువ అంతరం వేసి క్షేత్రస్థాయికి మాత్రమే ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా ఎన్ఎంఎస్ ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఆ యొక్క పర్లమాన్లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాండి. ఈ రోజు విజయనగరం కలెక్టర్ ఆఫీస్ కింద చేతను రావడం జరిగిందంటే గత 3 నెలలుగా మా కాంట్రాక్ట్ రెన్యువల్ చేయలేదు, అదే మాదిరిగా మాకు జీతాలు కూడా చెల్లించలేదు. కావున ఈ రోజు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ప్రాజెక్టు డైరెక్టర్ పీడి మేడం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం కోసం ఈ కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. జిల్లాలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామ పంచాయతీల నుంచి మా కడుపు మంట ఎవరు తీర్చట్లేదనే ఆవేదనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్ని టార్గెట్లు ఇచ్చినా మేము విపరీతమైన టార్గెట్లు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని రైతులు ఆయిల్ ఫామ్ మీద